హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సో మీరు డాన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? అంటే అసలు ఎలా వచ్చింది మరి అంత బ్యూటిఫుల్ మూవ్మెంట్? బికాస్ ఎక్కడ చూసినా కూడా మీ పాటల్లో మీకుండే స్టెప్పులు అసలు ఆ టైంలో బాగా ఫేమస్ అయిన స్టెప్పులు కొన్ని ఉన్నాయి మీవి మీరు చేసిన. సో అండ్ ఆల్సో చిక్బుక్ రైలు ఆఫ్ కోర్స్ ఒక కింగ్ ఆఫ్ డాన్స్ ఆయన. చిక్కుబుక్ రైలైతే యాక్చువల్లీ ఆ ఫిల్మ్ కొరియోగ్రఫీ తలక గ్రామరే మారిపోయింది. అప్పుడు దాకా ఒక స్టైల్లో వెళ్తూ ఉండింది. ఆ సినిమాలో ప్రభుదేవ అండ్ రాజు సుందరం ఇద్దరు వాళ్ళ నాన్నగారు సుందరం మాస్టర్ గారి గైడెన్స్లో ఫుల్గా మార్చి పారేశారు. అండ్ నాకు అస్సలు డాన్స్ రాదండి, అస్సలు డాన్స్ రాదు. ఎక్కడ అలా అనిపించదు? ఎక్కడ మీరు +2 చదివేటప్పుడు అందరూ నేర్చుకునేటట్టు నేను కూడా కూచిపూడి క్లాస్కి వెళ్ళేదాన్ని. బాలాక్క టీచర్ అక్కడ బ్యాక్ కొట్టి ఒక పాస్చర్ తెప్పించి బేసిక్స్ అంటే నేర్చుకున్న తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసా. ఐ నెవర్ న్యూ హౌ టు డాన్స్ అట్ ఆల్. చేసి 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 నన్ను ట్రైన్ చేసుకున్నాను. బేసిక్లీ రిథమ్ అంటే ఏంటి, మూవ్మెంట్స్ అంటే ఆ బాడీ మూవ్మెంట్ అంటే ఎలాగా, బాడీ అనేది ఒక నార్మల్ యాక్షన్ సీన్ నుంచి ఒక సాంగ్ సీక్వెన్స్కి ఎలా మనల్ని మార్చుకోవాలి. బికాజ్ వర్కింగ్ సో మచ్ అండి, 24 అవర్స్లో మనం ఆల్మోస్ట్ 18 అవర్స్ నేను సెట్లో ఉండేదాన్ని. డైలీ 2 షిఫ్ట్స్ వర్క్ చేసేదాన్ని. సో అంత వర్క్ చేస్తున్నప్పుడు అది ఆల్మోస్ట్ ఒక బ్రీదింగ్ లాగా అయిపోతుంది మనకి. సో మరి అందుకనే బహుశా మీరు అంత అజైల్గా కనిపించేవారు స్క్రీన్ మీద. యువర్ సో అంటే ఎలా చెప్పాలి, ఫ్లూయిడ్గా ఉండేది మీ పర్ఫార్మెన్స్ అంతా కూడా. థ్యాంక్ యూ ఫర్ దాట్ అండి. బట్ ఐ థింక్ ఇప్పుడు మీరు అంటున్నప్పుడు మైండ్ వెంట్ బ్యాక్ టు దాట్. నాకు ఓవర్వెల్మింగ్గా గుర్తొచ్చేది ఏంటంటే ఐ జస్ట్ లవ్డ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. నాకు ఇన్ని గంటలు పని చేస్తున్నాను, అసలు నిద్రే లేదే, టైంకి తినలేదు, లేకపోతే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, నథింగ్. నెక్స్ట్ ఏంటి, ఏ సినిమా, ఏ షూట్, ఏం సీన్, ఏం చేస్తున్నావు. ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ థ్రిల్లింగ్ రైడ్ ఫర్ మీ అనమాట. అండ్ ఇట్స్ చాలా గొప్ప బ్లెస్సింగ్ అండి. ఆల్మోస్ట్ 37-38 ఇయర్స్ నౌ. అవును, నాన్ స్టాప్. ఎప్పుడు అసలు అలసిపోలేదు అండ్ ఐఎమ్ స్టిల్ హియర్. అండ్ యూ లుక్ సో రేడియంట్. అంటే ఇది ఏదో ముఖస్తుతికి చెప్పడం కాదు, బట్ మీ స్కిన్ కానీ మీ కళ్ళు కానీ యూ జస్ట్ అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్ టైమ్ హ్యాస్ గాన్ బై బట్ యూ హ్యావెంట్ అసలు ఒక ఇది కూడా కనిపించట్లేదు. దాని ఆనవాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు, కాలం ఇలా పరిగెట్టిందని. థ్యాంక్ యూ అండి. బట్ ఐఎమ్ బ్లెస్డ్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ప్రాక్టికల్గా చెప్తాను ఒక విషయం. ఇప్పుడు అసలు ఏం కనిపించట్లేదు, అలాగే ఉన్నారు, స్కిన్ అంతా అంటున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ ప్రాక్టికల్గా చెప్పాలంటే మనం ఎలా బ్రతుకుతున్నామో చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా, ఇన్ని క్యాలరీస్ తింటున్నామా, ఇది చేస్తున్నా, నో. హాలిస్టిక్గా నేను ఎలా గమనించుకుంటున్నాను, మైండ్, బాడీ అండ్ సోల్. ఇప్పుడు నేను కూడా చాలా హారబుల్ టైం ఆఫ్ మై లైఫ్ నేను దాటుకుని వచ్చాను. చాలా హారబుల్. అసలు ఇప్పుడు రైట్ నౌ నేను ఫైట్ చేస్తున్న బ్యాటిల్ గురించి మీరు విన్నారంటే కొంచెం మీకు తెలిసి ఉండొచ్చు. ఐఎమ్ ఫైటింగ్ అ లీగల్ బ్యాటిల్ టు గెట్ ఆల్ మై లైఫ్ ఎర్నింగ్స్ బ్యాక్. బట్ ఒక్కొక్క స్టేజ్ దాటుకొచ్చేటప్పుడు, లేకపోతే బయట మనం చెప్పేటప్పుడు బీ స్ట్రాంగ్ అని అంటాం మనం, అండ్ వీ మీన్ ఇట్. కానీ ఆ పొజిషన్లో ఉండి ఫైట్ చేసేటప్పుడు అది ఎంత ఘోరమైన ఒక సిచ్యువేషన్ అనేది మనకి అనుభవించే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నౌ ఐ రియలైజ్డ్ త్రూ ఆల్ ఆఫ్ దాట్ యూ నీడ్ టు ఫైండ్ సంథింగ్ విద్ ఇన్ యువర్ సెల్ఫ్. మనలో మనం ఒక యాంకరింగ్, ఒక సెంటరింగ్ అవుట్ చేసుకోవాలి. ఏం జరిగినా, ఎన్ని పడవలు కూలిపోయినా, ఎన్ని స్టార్మ్ విండ్స్ మనల్ని కొట్టుకుపోయినా, ఏం జరిగినా సరే యూ హ్యావ్ టు మనం అంటూ ఒక యాంకర్ పెట్టుకోవాలి మనం. అండ్ వన్స్ యూ హ్యావ్ దాట్, ఇట్ కెన్ బీ హౌ యూ లివ్ యువర్ లైఫ్. నా లైఫ్ నేను ఇలాగే ఉంటాను, ఇలాగ ఆలోచిస్తాను, లేకపోతే ఇది నా ప్యాషన్, ఇది నా లవ్ ఆఫ్ మై లైఫ్, లేకపోతే ఇది నా గోల్, మై ఎయిమ్, మై డ్రీమ్, ఏదో ఒకటి ఉండాలి. సో నాదేంటంటే లాంగ్ బ్యాక్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేనుగా ఉంటాను. ఒక సినికల్గా మారడం, అవును ట్రాజడీస్ చూశాను, అవును మనుషులు నన్ను చీట్ చేయడం అనేది నేను చూశాను.
ఆర్ పీపుల్ కమింగ్ విత్ ఒక డిసీట్ఫుల్ ఇంటెన్షన్ అనేది నేను చూశాను. ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం ప్రొఫెషనల్ లైఫా పర్సనల్ లైఫా రెండు ఎవ్రీథింగ్ ఆల్ పుట్ టుగెదర్. ప్రొఫెషనల్ ఐ డోంట్ థింక్ సో, బట్ అరౌండ్ ఇన్ లైఫ్, ఇన్ లైఫ్ ఎస్పెషలీ మీరు యాజ్ యూ గెట్ ఓల్డ్ యూ బికమ్ అ పేరెంట్, లైఫ్ని ఇంకో కొత్త పర్స్పెక్టివ్లో చూస్తారు మీరు. మీ చుట్టూ ఉన్న అప్పుడు దాకా మీకు అసలు మీ నోటీస్కే రాని కొన్ని విషయాలన్నీ మీరు కొత్తగా యాజ్ అ పేరెంట్గా మీరు చూసేటప్పుడు అన్నీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు. బికాజ్ ఓకే, నా బిడ్డని దీని నుంచి కాపాడాలి, నా బిడ్డని దీని నుంచి కాపాడాలి అని మనం చూడడం మొదలు పెడతాం. అప్పుడు ఐ బికేమ్ అవేర్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్ మీ అనమాట. బికాజ్ ఐ వాజ్ సింగిల్ పేరెంట్. అవును, సింగిల్ పేరెంట్గా నిలబడి, ఐ వాజ్ ఆల్సో అన్ ఆర్ఫన్ చైల్డ్. ఎందుకంటే అమ్మ పోయారు, తర్వాత నాన్నగారు పోయారు. అప్పుడు మీరు కోప్ అవుతున్నారు ఆ లాస్ తోటి? హ్యాడ్ టు, నో చాయిస్. బ్రేకింగ్ డౌన్, ఫీలింగ్ సాడ్ ఫర్ మై సెల్ఫ్ ఛాన్సే లేదు. నేను కూర్చుని పోతే ఇంకా నా పాపని ఎవరు చూసుకుంటారు? ఎవరు లేరు. సో ఐ జస్ట్ ఫోకస్డ్ ఆన్ దాట్. వాట్ నెక్స్ట్, దానికోసం నేనేం చేయాలి, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేయాలి, రేపటికి ఎలా ప్లాన్ చేయాలి, ఇది ఒకటే తప్ప. వెరీ సింగిల్ మైండెడ్. బట్ వెన్ ఐ సెడ్ ఐ విల్ బీ మై సెల్ఫ్ అంటే నాలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ నేను వదిలిపెట్టను, కాంప్రమైజ్ అవ్వను. అవి తెలుసుకోవడమే పెద్ద గగనం అండి. మనం ఏంటో తెలుసుకోవడం అన్నది ఐ డిస్కవర్డ్ ఇట్స్ అ ప్రాసెస్. ఇప్పుడు కూడా ఈ లేటెస్ట్ ఛాలెంజ్ దాటుకొచ్చేటప్పటికి నాలో కొన్ని విషయాలు నాకే తెలిసి వచ్చాయి. సో ఇట్స్ యూ ఫీల్ గుడ్. కరెక్ట్, అవును. బట్ సింగిల్ పేరెంటింగ్ కష్టం అనిపించిందా గౌతమి గారు? చాలా ఒక్క మాట చెప్తాను, నిజంగా కష్టం ఏంటో నాకు తెలియదు, కానీ చాలా విధాలుగా ఇట్ వాజ్ ఈజియర్ ఫర్ మీ. బికాజ్ ఇద్దరు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ లేదు. కరెక్ట్. ఆ తర్వాత ఒక కన్సిస్టెన్సీ ఉండింది. అండ్ ఇప్పుడు దాకా అమ్మ అంటే అదంతే. షీ నోస్, అమ్మ ఒక మాట అందంటే షీ మీన్స్ ఇట్ అనేది తెలుసు తనకి. నో అని అంటే నో, వీల్ సీ అంటే నిజంగా వీల్ సీ, ఐల్ డూ మై బెస్ట్ అన్నది. ఎందుకంటే లాట్ ఆఫ్ పేరెంట్స్ వీల్ సీ అని చెప్తే అది తర్వాత అంతే, అది గాంధీ లెక్క. అది కాదని. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఐ కెన్ బీ కౌంటెడ్ ఆన్, ఐ విల్ సే వాట్ ఇట్ ఈస్ అనేది. ఆ కన్సిస్టెన్సీ పిల్లలకి మనం చాలా ఇంపార్టెంట్ అండి, మనం ఇవ్వాలి. మీరు చాలా బోల్డ్ చాయిసెస్ చేశారు మీ లైఫ్లో, అంటే డెసిషన్స్ కావచ్చు. వి లివ్ ఇన్ అ వరల్డ్ వేర్ లవ్ అండ్ మ్యారేజ్ ఆర్ గ్లోరిఫైడ్. బట్ రెండు చోట్ల పర్హాప్స్ ఇస్ ఇట్ ఫేర్ టు సే మీరు హార్ట్ బ్రేక్ ఫేస్ చేశారని? బికాస్ ఆల్ ఆఫ్ us have faced at some stage, I'm sure. చూసేవాళ్ళు, నేను, మీరు అందరికీ హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది ఏదో టైంలో. హార్ట్ బ్రేక్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా బ్రతికి వస్తే డెఫినెట్గా హార్ట్ బ్రేక్ ఉంటుంది, గ్యారంటీ. ఏమన్నా మీకు ఇప్పటికీ బిట్టర్ మెమరీస్ ఏమైనా ఉంటాయి మీ హార్ట్ బ్రేక్ అయినా? దర్స్ నో బిట్టర్నెస్. ఇప్పుడు దాకా మీరు అడిగారంటే డూ యూ రిగ్రెట్ ఎనీథింగ్? ఐ డోంట్ రిగ్రెట్ మై డిసిషన్స్. ఐ డోంట్, బికాస్ అవన్నీ అవునా అలా జరగకుండా ఉండుంటే బాగుండేది. ఏది జరగకుండా అంటే వాట్ ఎవర్ అసలు ప్రేమించడమే తప్పంటారా, లేక బయటికి కొన్ని జరిగిన విషయాలు జరిగిన పద్ధతిలో జరగకుండా ఉండుంటే బాగుండేది. బట్ జరిగాయి. సో జరిగిన దాని గురించి కూర్చొని ఆలోచించి బాధపడిపోయి ఐ విష్ వాట్ ఇఫ్, ఇదంతా టైం వేస్ట్ అండి. ఇప్పుడు నేను ఇలా కూర్చుని మీ ముందర ఈ యాటిట్యూడ్తో, ఈ కాన్ఫిడెన్స్, ఈ స్ట్రెంగ్త్, ఈ సాలిడిటీతో నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఇన్ని దాటుకొచ్చి, ఇన్ని ఫేస్ చేసుకొచ్చి, అర్థం చేసుకుని నిలదొక్కుని వచ్చాను కనుక నేనుగా ఉన్నాను. సో ఎవ్రీ పార్ట్ దట్ హ్యాస్ మేడ్ మీ హూ ఐ యామ్ ఈజ్ ప్రెషస్ టు మీ, అంతే. ఇట్స్ యాక్చువల్లీ వెరీ, అంటే మీరు చాలా ఓపెన్గా ఉన్నారు. వాచ్డ్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఆల్సో. కొన్ని సందర్భాల్లో రాయబడినవి అని చూశాను. మీరు చాలా గ్రేషియస్గా హ్యాండిల్ చేస్తూ వచ్చారు. కానీ అప్పట్లో ఒక సొసైటల్ రేడార్లో ఉండడం అన్నది కొంచెం కష్టతరమైన విషయమే కదండి. లేదండి, యాక్చువల్లీ మనకి అంటే సహజీవనం మన భారత సమాజంలో అంత తొందరగా ఆమోదించరు. అఫ్ కోర్స్ ద స్టేచర్ ఆఫ్ ది ఇండివిజువల్స్ మ్యాటర్స్ అలాట్. సో ఐ బెగ్ టు డిఫర్ అ లిటిల్ బిట్. ఐ థింక్ మనం ఏం చేసినా కూడా లైఫ్లో ఒక సొసైటీ తాలూకా ఎక్స్పెక్టేషన్స్కి ఆపోజిట్గా, లేకపోతే టాంజెన్షియల్గా మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడు సొసైటీ నుంచి కొంచెం జరుపుకుంటుంది. అబ్బా ఏంటి అందరూ ఇలా వెళ్తున్నప్పుడు తను మాత్రం ఏంటి అలాగ వెళ్తుంది అన్న ఒక ఫస్ట్ నోటీస్ ఉంటుంది.
బట్ ఆఫ్టర్ దట్ డిపెండ్స్ ఆన్ మీరు మిమ్మల్ని ఎలా కండక్ట్ చేసుకుంటున్నారు, మీ ఇంటెగ్రిటీ ఏంటి, మీ బిహేవియర్ ఎలాగుంది, మీ డిగ్నిటీ మీరు ఎలా కాపాడుకుంటున్నారు. అవును, అంతే కదా. దట్ ఈస్ వాట్స్ మోర్ ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ జస్ట్ లైఫో లేకపోతే ఫ్యామిలీయో దాని గురించి మాత్రం కాదు, ప్రతి డిసిషన్లో చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది నాకు, ఒక 3-4 డిఫరెంట్ వేస్ హ్యాండిల్ చేసి ఉండొచ్చు. ఎలా తెలుసుకున్నారు అసలు? నేనే తెలుసుకున్నాను అండి, సెల్ఫ్ ఎగ్జామ్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ బిగినింగ్ నుంచే నేను సింగిల్ పేరెంట్ని. సో నా ఫోకస్ మొత్తం పాప మీద ఉండింది. ఎలాగంటే ఇప్పుడు నాకు ఏమైనా అయితే రేపు తన గతి ఏంటి, అవును మా అన్నయ్య ఉన్నాడు కానీ ఎక్కడో అమెరికాలో ఉన్నాడు. సో ఇట్స్ దిస్ థింగ్. సో బెటర్ ఐ షుడ్ బీ దే. ఎందుకంటే తన్ని పెంచడం, తన్ని కొన్ని విషయాలు నేర్పించడం, ప్రపంచాన్ని చూపించడం, యాజ్ అ మదర్ యూ వాంట్ టు డూ దట్. సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నన్ను నేను ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటేనే నేను ఇంకా ఉండగలుగుతాను తన కోసం అనే దాంట్లో నా హెల్త్ని కొంచెం గమనించడం మొదలుపెట్టాను అనమాట. యాన్యువల్ చెకప్స్కి వెళ్ళాలి ఇవన్నీ. ఆ తర్వాత ఎప్పుడు 50 years దాటిన తర్వాత మ్యామోగ్రామ్ చేయాలి, సెల్ఫ్ ఎగ్జామ్ చేయాలని ఒక న్యూస్ జనరల్గా ఉండేది. అది ఎందుకు నా మైండ్లో వచ్చిందో తెలియదు. ఐ వాజ్ ప్రాబ్లీ ఒక 32-33 years. సడన్గా పాప్ అయింది మైండ్లో, చేస్తే ఏం తప్పని. సో ఎలా చేయాలి ఏంటంతా నేర్చుకుని ఐ స్టార్టెడ్ డూయింగ్ అ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ అలాంగ్ విత్ మై బ్లడ్ వర్క్, చెకప్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అప్పుడు నాకు లంప్ దొరికింది. లంప్ దొరికినప్పుడు నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క టెస్ట్ చేసి వెతుక్కుని నెక్స్ట్ ఏంటి అని అడుక్కుంటూ వెళ్తే ఒక్కొక్క టెస్ట్ క్యాన్సర్కి పాజిటివ్గా రావడం మొదలుపెట్టింది. అమ్మ బాబోయ్.